విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం 1250 కోట్ల పెట్టుబడితో విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఇక ఎడాండాలో పనోరమా హిల్స్ వెనుక 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. యువతకు కూడా సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కూడా ఈ యొక్క సమ్మిట్ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధానమైనటువంటి పారిశ్రామిక రంగాలకు కూడా నేడు నుండి శంకుస్థాపన జరగబోతున్నాయి. మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగమే కాదు ఐటీ సంస్కరణల పైన కూడా ఆ నూతన వరవడు సృష్టించే దిశగా కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎన్నో ఐటీ సంస్థలతో కూడా నారా లోకేష్ అయితే మాట్లాడి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా ముందుకైతే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా విశాఖలో జరిగేటటువంటి సిఐఏ ఏదైతే సమ్మిట్ ఉందో సమ్మిట్కి సంబంధించి ఇంకా సమ్మిట్ ప్రారంభం కాకముందే ఇప్పటికే ఈరోజు చూసుకుంటే దాదాపు 1250 కోట్ల రూపాయలతో విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కూడా నారా లోకేష్ ఈరోజు బొంపు చేయనున్నారు. తద్వారా 15,000 మంది పైచీలుక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి అంశమైతే చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆ పారిశ్రామికవేత్తలంతా కూడా ఏపీ వైపు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ వేదికగా జరిగినటువంటి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఉందో యోగాంధ్ర కార్యక్రమంతో పూర్తిగా కూడా విశాఖ ఖ్యాతి దశ దిశలా కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి కొత్త సవరణలు ఏవైతే ఉన్నాయో దీనికి అనుగుణంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఐటీ సంస్థలు నెలకొల్పే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే మధురవాడకి సమీపంలో ఉన్నటువంటి పనోరమా హిల్స్కి అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 1250 కోట్ల రూపాయలతో వరల్డ్ ట్రేడ్ ఫేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసేందుకు ఈరోజు నారా లోకేష్ బొంపు చేయనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన అయితే శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలనేటటువంటి దృక్పథంతో ఇటు కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సవరణలు తీసుకురావడంతో పాటు కొత్త రూపకల్పనకు కొత్త ప్రమేయానికి సంబంధించినటువంటి రూపకల్పన చేసే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యావంతుడైనటువంటి నారా లోకేష్ ఇటు విద్యాశాఖ మంత్రిగా కాకుండా అటు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉండడంతోనే పూర్తిగా కూడా ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖ వైపు అయితే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి విశాఖ ఏదైతే ఉందో విశాఖ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి తర్లువాడ ప్రాంతంలో గ్లోబల్ ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ గూగుల్ ఐటీ హబ్ను కూడా గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ను కూడా నెలకొల్పేందుకు అన్ని రకాల పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో చూసుకుంటే ఇటు ఐటీ సంస్థలన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నారా లోకేష్ అయితే దీనికి సంబంధించిన వరల్డ్ ట్రేడ్ ఫేర్ సెంటర్కి సంబంధించి శంకుస్థాపన చేసేటటువంటి బొంపు చేసేటటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్, రైట్ చంద్రశేఖర్, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇలాంటి పెట్టుబడులు చాలా వచ్చేటట్టు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్, చూసుకుంటే ఏదైతే సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో సిఐఏ సమ్మిట్కి సంబంధించి పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చేందుకు కూడా ఆస్కారం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉన్నట్లు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అలాగే ఆ రాష్ట్ర అధికారులు కూడా భావిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గానే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ఆ రూపురేఖలంతా కూడా పూర్తిగా 4 రోజుల్లోనే మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రహదారులే కావచ్చు అలాగే ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే స్టాల్స్ ఉన్నాయో స్టాల్స్కి సంబంధించి కూడా అన్ని కొత్త రూపురేఖలు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే గ్లోబల్ సెంటర్కి సంబంధించి ఈరోజు 4 సంస్థలకు సంబంధించినటువంటి ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రహేజా ఉంటే ఐటీ సంస్థలతో పాటు మరో 3 సంస్థలు కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టేందుకు ముందస్తుగానే విశాఖ వైపు అయితే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ సువిశాలమైనటువంటి ప్రదేశం అలాగే సాగర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావడంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సహృదమైనటువంటి ప్రజలు కావడంతో ఇక్కడ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఐటీ సంస్థలు కానీ ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి ఆ శంకుస్థాపనలు కానీ ఎక్కడ కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కేవలం
కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కేవలం భూమి పూజకైతే పరిమితం అయిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు ఏడాదిన్నర కాలంలో లక్షల కోట్ల పెట్టుబడులతో విశాఖ వైపు అయితే అందరూ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పారిశ్రామికవేత్తలే కావచ్చు లేదా ప్రపంచ దేశాలకు సంబంధించిన వారంతా కూడా ఇటు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటటువంటి భూమి పూజ ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలకు అందరూ కూడా తలగొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ సంస్థలన్నీ కూడా ఈ దిశగా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.